వెల్కమ్ టు ఫాస్ట్ కంటి బ్లాగ్స్. నేను మీ అనుషాను. అందరూ బాగున్నారా? మనం ఈరోజైతే పన్నీర్ బిర్యానీ చేసుకుందాం రండి. హాయ్ అండి. పన్నీర్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, వేయించిన ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్ వేయించిన ఆయిల్ అండి. ఇందులోకి బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా, బాస్మతి రైస్, నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఇప్పుడు మనం పన్నీర్ని ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ బిర్యానీ రెడీ చేద్దాం రండి. ముందైతే స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. గిన్నెలో ఆయిల్ వేసుకొని తర్వాత ఒక స్పూన్ నెయ్యి కొంచెం వేసుకుందామండి. తర్వాత పచ్చిమిర్చి, ఆయిల్, ఇది బిర్యానీ రాతి పువ్వు అండి. ఇది బిర్యానీ ఆకు, ఇవి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇవన్నీ ఇందులో వేసేద్దాం. ఇవి బాగా వేయించుకుంటే మంచి స్మెల్ అనేది బయటకు వస్తుందండి. ఇవి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అండి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగాలండి. ఇందులో ఒక స్టార్ పువ్వు, కొంచెం జాపత్రి, ఎక్కువ వేసుకోవద్దండి, స్మెల్ వస్తుంది. ఇది ఇటు మగ్గుతూ ఉంటుందండి. ఇటు వాటర్ వేడి చేస్తున్నామండి బిర్యానీకి. నేనైతే వాటర్ తీసుకున్నాను. ఇందులో లాగానే హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర, ఆయిల్, బిర్యానీ మసాలా ఒక స్పూను, కొంచెం నెయ్యి, రుచికి సరిపడినంత ఉప్పు అండి. ఉప్పు ఎక్కువనే వేసుకోవాలండి, రైస్కి పడుతుంది. మనం ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇదంతా మగ్గడానికి. రైస్లోకి మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి. మనం ఆనియన్ వేయించుకున్న ఆయిల్ని ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ వాటర్ మగ్గే వరకు మనం దీన్ని ఒక మూత అయితే పెట్టుకుందాం. వాటర్ బాగా మరగాలి. ఇందులో ఇది బాగా మగ్గిందండి. ఇందులో ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ ధనియా పౌడర్, మనం పన్నీర్లో కారం వేసుకున్నాం కదండి, ఇందులో కొంచెం తక్కువ వేసుకుందాం. హాఫ్ స్పూన్ కారం, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇదైతే జీలకర్ర పొడి అండి. జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం వేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ స్మెల్ అంతా బయటకు వస్తుంటే ఇందులో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోద్దండి. టీ స్పూన్ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మగ్గడానికి టైం పడుతుందండి. మరో 10 నిమిషాల్లో మళ్ళీ చూద్దాం. అండి ఇప్పుడు ఇది కొంచెం మగ్గిందండి. ఇందులో పెరుగు వేసుకుందాం. చాలు. పెరుగుని బాగా కలుపుకోవాలి. పెరుగు ఎందుకు వేస్తున్నానంటే అన్నం పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుందండి, అందుకే పెరుగు వేసిన. సారీ అండి, మాట్లాడడంలో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండి కొన్ని వేసుకుందాం. మళ్ళీ మనం బిర్యానీ పైన వేసుకుందాం కొన్ని. ఇంతలోపు వాటర్ మరిగిందో లేదో చూద్దామండి. ఇంకా మరగలేదు. మనకు వాటర్ బాయిల్ కావాలి. బాగా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకుందాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా ఇందులో వేసేద్దాం. ముందే వేసుకుంటే పన్నీర్ అంతా పీస్ పీస్ అయిపోతుందండి, అందుకే తర్వాత వేసిన. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు బిర్యానీకి పెట్టిన వాటరు మసులుతున్నాయండి. ఇందులో రైస్ వేసుకుందాం. ఇవి కేజీ రైస్ అండి, ½ కేజీ. ఈ మొత్తం కేజీ రైస్. ఈ రైస్ని మనం ఇందులో వేసేద్దాం. రైస్ అంతా ఇందులో వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి. ఈ రైస్ అన్నది 80% ఉడకాలండి. ఉడికిన తర్వాత ఈ జాలిగరిటతో రైస్ అంతా తీసి మనం బిర్యానీలో వేసేద్దాం. ఒక 10 మినిట్స్లో రైస్ ఉడికిపోద్దండి. మళ్ళీ వచ్చి చూద్దాం. చూడండి, రైస్ ఇలా 90% ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పన్నీర్ మసాలాలో వేసేద్దాం. వాటర్ ఏవి లేకుండా మంచిగా తీసుకొని వేసుకోవాలండి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి.
రైస్ అంతా ఇందులో ఇట్లా వేసుకున్నామండి. అండి రైస్ అంతా ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఇప్పుడు మనం ఫుడ్ కలర్కు బదులుగా వేడి నెయ్యిలో కొంచెం పసుపు వేసి దాన్ని కలిపి దీన్ని పైన వేసేద్దామండి. మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మన బిర్యానీని మూత పెట్టి ఒక 20 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దామండి. ఆ తర్వాత బిర్యానీ రెడీ. ఇప్పుడైతే మూత పెట్టి 20 నిమిషాలు మగ్గనిద్దాం. మన బిర్యానీ రెడీ అయింది, చూద్దాం రండి. చూడండి చాలా బాగా అయిందండి మన బిర్యానీ. చూడండి మనం పసుపులో నెయ్యి కలిపి వేసాం కదా, అది కలర్ ఎంత బాగా వచ్చింది చూడండి. మంచిగా పొడి పొడలాడుతూ ఎంత బాగుంది చూడండి. చూపిస్తాను, చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. చూడండి ఇప్పుడు మనమైతే టేస్ట్ చేద్దాం. కొంచెం బిర్యానీ, పన్నీర్ ముక్క, పన్నీర్ బిర్యానీ రెడీ. చూడు ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్ గా. టేస్ట్ చేద్దామా? చూద్దాం. చూడండి పన్నీర్ బిర్యానీ నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. చూడండి సూపర్గా ఉందండి, కాలుతుంది. ఇప్పుడు మా చిన్న బాబుకి అయితే తినిపిస్తాను, టేస్ట్ చూసి చెప్తాడు. కాలుతుంది నాన్న. వస్తుందండి, సూపర్, చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. ఇదే ఫస్ట్ టైం నేను పన్నీర్ బిర్యానీ చేయడం. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? బాయ్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట మరో వీడియోతో కలుద్దాం. బాయ్. సీ యు నెక్స్ట్ వీడియో.